హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నక్షత్ర జ్యోతిషాలయం CEO అండ్ ఫౌండర్ డాక్టర్ వి విష్ణువర్ధన్ రెడ్డి గారు. నమస్తే గురుగారు. నమస్కారం. ఎలా ఉన్నారు? సరే గురుగారు, ఇప్పుడు చాలా మంది రైతులు కానీ ఇళ్లలో కానీ బోర్ వేయించుకుంటూ ఉంటారు కదా. సో ఈ పాయింట్ అనేది మీరు ఎలా చూస్తారు? బోర్ పాయింట్ అనేది ఎలా చూడాలంటారు? అందరు ఏం చేస్తారు అంటే బోర్ వేయాలంటే ఈశాన్యం అని చెప్పి పొలాల కడ కానీ ఇంటి కడ కానీ ఈశాన్యం చూసి బోర్ వేస్తారు. అవును, జనాలు లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. బోర్ వేస్తే నీళ్ళు వస్తాయి, రాకపోతే డబ్బులు పోయినాయని అప్పుడు ఆలోచిస్తారు. అవును, బోర్ పాయింట్ ఎవరైనా చూపించుకోవాలి. ఎవరైనా సరే బోర్ పాయింట్ లేపించుకోవాలంటే ఏంటంటే భూమి లోపల నీళ్ళు అనేటివి మన శరీరానికి నరాలు ఎలా ఉంటాయో ఆ విధంగా భూమిలో నీళ్ళు అనేటివి పోతుంటాయి, లేయర్స్. ఓకే. ఆ లేయర్స్ ఏం చేయాలంటే ఆ లేయర్స్ ఎక్కడ పోతున్నాయి, ఎలా పోతున్నాయి, ఎక్కడ దిక్కున్నాయి అని కనుక్కొని బోర్ వేస్తే నీళ్ళు వస్తాయి. అది ఎలా కనుక్కోవాలి? దానికి మేము ఏం చేస్తామంటే ఇది ఒకటి స్కానర్ ఉంది. ఓకే. ఇది బోర్ పాయింట్ చూస్తుంది, స్కానర్ తోటి బోర్ పాయింట్ చూస్తుంది. ఈ స్కానర్ తోటి ఏం చేస్తామంటే వాళ్ళ పొలాల దగ్గరికి కానీ వాళ్ళ ఇంటి దగ్గర కానీ పోయి మొత్తం వాళ్ళ యొక్క ల్యాండ్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తా అంటే రైతు దగ్గరికి వెళ్తే ఆ పొలం మొత్తం ఆయనకున్న 5 ఎకరాలు 10 ఎకరాలు 20 ఎకరాలు మొత్తం తిరిగేసి ఆ పొలం అంతా క్షుణ్ణంగా ఈ స్కానర్ తోటి స్కాన్ చేసేసి వాటర్ లైన్స్ ఎక్కడ పోతున్నాయి, తూర్పు నుంచి పరమడ అవుతుంది, దక్షిణ ఎక్కడ పోతున్నాయి, ఆ లైన్స్ చూసి ఎంత వెడల్పు పోతుంది, వాటర్ ఎంత లోతులో పోతుంది అనేది తెలుసుకొని వాటిని 2 లైన్లు తెచ్చి ఒక దగ్గర ఇట్లా మన చౌరసా టైపు ఎక్కడైతే లైన్ ఫిక్స్ కలిసిందో అంటే భూమి లోపల నీళ్లు పోతుంటే 100 ఫీట్ల 200 ఫీట్లు 500 ఫీట్ల నీళ్లు పోతుంటే ఏమైందంటే అవి ఒక్కొక్క దగ్గర మన పొలంలో టచ్ అవుతాయి. అంటే గ్యాబుల్ డిస్టెన్స్ ఎలా ఉంటది కానీ ఆ లైన్స్ గ్యాబుల్ టచ్ అవుతాయి. టచ్ అయిన దగ్గర ఏం చేస్తా అంటే స్కానర్ తోటి చూసి ఆ టచ్ అయిన దగ్గర పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. చెక్ చేసి అక్కడ పెట్టేసి ఏమైతే 2 లేయర్లు 3 లేయర్లు 4 లేయర్లు అనేటివి లైన్స్ టచ్ అయిపోయేటట్టు పాయింట్ పెడతాను. పెడితే అప్పుడు నీళ్ళు వస్తాయి. నీళ్ళు వచ్చి నాకేమవుతుంది, ఒక లైన్ లో ఇంచ్, ఇంకో దాంట్లో ఇంచున్నర, ఇంకో దాంట్లో 2 ఇంచులు వస్తాయి. అట్లా ఒక 7.5 మోటార్ 7.5 HP మోటార్ 5 HP మోటార్ నడవడానికి వీళ్ళుండే నీళ్లు పెడతా. అయితే మన రైతులు ఏం చేస్తారంటే తెలియక గుడ్డిగా కొబ్బరికాయ తోటి పాయింట్ చూపించి కొబ్బరికాయలు వేస్తారు. కొబ్బరికాయ ఏమైతుంది, నల్లబండకాయ వేస్తుంది. ఆపించి నీళ్లు ఉన్నా కానీ కొబ్బరికాయ జంప్ అయ్యి ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయినాక వాళ్ళు ఏం చేస్తారు, నీళ్లు ఉన్నాయని పెట్టుకుంటారు. అయితే అప్పుడైతే బోర్ వేసినాక అతనికి ఎంత లోతు వేయాలని అర్థం కాక లోతు వేస్తా ఉంటాడు. ఆపించి నీళ్ళు వస్తాయి. లోతు వేసి 500-600 ఫీట్లు 1000 ఫీట్లు వేసి ఉన్న డబ్బులు అయిపోతారు. మేమేం చేస్తాం అంటే స్కానర్ తోటి చూస్తే అసలు అక్కడ ఆపించి ఉన్నాయి, ఇంచు ఉన్నాయి, 2 ఇంచులు ఉన్నాయి, 5 ఇంచులు ఉన్నాయి, నీళ్ళు తెలుస్తాయి. ఆపించి ఉంటే ఆపించి ఉన్నాయి, 2 ఇంచులు ఉంటే 2 ఇంచులు ఉన్నాయని చెప్తే దాన్ని బట్టి మీరు బోర్ వేసుకుంటే ఆడ ఎన్ని నీళ్ళు వస్తాయి తెలుస్తుంది. దాని ప్రకారంగా మీరు నీళ్లను వేసుకుంటే బాగుంటది. అయితే నేనేం చేస్తా అంటే మీరు పిలిస్తే మీ పొలం కాడికి కానీ మీ ఇంటి కాడికి కానీ వచ్చి బోర్ పాయింట్ చూపిస్తా. ఇళ్ళ కాడ అయితే ఏం చేస్తారంటే గుడ్డిగా ఈశాన్యంలో బోర్ వేయాలి, అందరు ఈశాన్యం వేస్తారు, అలా నీళ్ళు రావు, మళ్ళీ ఇంకో దాన్ని వేయాలని ఆలోచిస్తారు. అదే ఇంటి వాసుకు కూడా నీళ్ళు ఎక్కడొస్తే నీళ్లు వచ్చే దగ్గరనే బోర్ వేసుకోవాలి. దాని ఒక వాసుకు విరుద్ధంగా అయిన బోర్ పాయింట్ వస్తే దానికి రెమెడీ ఉంటుంది, ఆ రెమెడీ పెడతా నేను. పెట్టేసి మీకు ఇంటికి ఎఫెక్ట్ కాకుండా నీళ్ళ పాయింట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా కానీ నన్ను సంప్రదిస్తే నేను మీకు ఈ బోర్ పాయింట్ చూపించడం జరుగుతుంది. నేను ఇప్పటిదాకా చూసిన బోర్ పాయింట్ కూడా మీరు మా వీడియోలో దీంట్లో చూడొచ్చు. వాళ్ళు చెప్పిన వాళ్ళకి వేయించిన బోర్లు ఉన్నాయి ఇంతకు ముందువి, అవన్నీ మీరు చూస్తే తెలుస్తుంది. మీరు చూసుకోవచ్చు. అసలు ఈ మెషిన్ తో ఎలా చెక్ చేస్తారండి? అది అంటే ఎంత లోతుంది అనేది మనకి ఎలా లోతు తెలియదు, ఆ ఏరియాలో ఉన్న లోతు తెలుస్తుంది. నీళ్ళు ఎన్ని ఉన్నాయో తెలుస్తుంది. ఓకే. అలా ఎలా 2 ఇంచుల 3 ఇంచుల 5 ఇంచుల ఎన్ని ఉన్నాయి, అక్కడ ఎన్ని నీళ్ళు పడతాయి. హాఫ్ ఇంచ్ ఉంటే వద్దని చెప్పేస్తా, ముందే చెప్తా. హాఫ్ ఇంచ్ ఉన్నాయి లేదా 3 ఇంచ్ ఉన్నాయని చెప్తా. నల్ల బండి ఉందా, వాటర్ వస్తుందా, ఇవన్నీ తెలుస్తాయి. అంటే మీరు ఏ వీడియోలో చూసినా గానీ ఒక్క మెషిన్ తో చాలా రకాలు చెప్తుంటారు, చెప్తారు. సర్వంతర్యామి. ఓకే. దీన్ని మనము సర్వము చూసుకోవచ్చు. అంతా ఇక్కడ ఉన్న ఈ కిట్ ద్వారానే తెలుస్తుంది. ఈ కిట్ లో ఉన్న కిట్స్ మారుతుంటే ఆ మిషన్ పనిచేస్తుంది. ఓకే. మనకేం కావాలన్నా గానీ ఇందులో ఉన్న ఈ పాయింట్లు మారుస్తున్నా. మిషన్ ఒకటే, ఇందులో ఉన్న కిట్లు వేరు. సో దాన్ని బట్టి ఆ మెషిన్ పనిచేస్తుంది. ఓకే. సో ఆ వైబ్ తగ్గట్టుగా అది పనిచేస్తుంది. మనం ఈ స్కానర్ కు ఇచ్చిన ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఈ పెట్టిన ఈ పాయింట్ ను బట్టి మనం దేని కొరకు దీని ఇచ్చిన పాయింట్ ఏందని దాన్ని బట్టి పనిచేస్తుంది. ఓకే. వాటర్ పాయింట్ పోయినాడు, వాటర్ సంబంధించింది దీనికి ఇవ్వడం జరుగుతుంది. ఇది వాటర్ ఎక్కడ ఉందో చూపిస్తుంది. అందరు ఏం చేస్తారు, జియాలజిస్ట్ వచ్చి ఒక దగ్గర పాయింట్ పెట్టి ఆ నీళ్లు ఉన్నాయో చెక్ చేస్తారు. నేను అట్లా కాదు, అలా పొలంలోకి వెళ్తే ఆ పొలంలో ఎక్కడ నీళ్లు ఉన్నాయో చూపిస్తుంది. నీళ్ళు ఎక్కడ అక్కడ మనల్ని తీసుకెళ్తారు. అంటే అప్పుడు మెషిన్ ఓపెన్ అయిపోతుంది, తీసుకెళ్తుంది. అక్కడ ఎక్కడ నీళ్లు ఉన్నాయి, ఎన్ని నీళ్లు ఉన్నాయో తెలుస్తుంది. దాన్ని బట్టి మనము అక్కడ పాయింట్ చేయడం జరుగుతుంది.
ఆల్రెడీ ఇప్పుడు నేను వేయించిన బోర్ పాయింట్ ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్న ఈ వీడియోలో మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ మాటలు వింటే మీకు తెలుస్తుంది. ఓకే. బేసిక్ గా అసలు ఈ కోర్స్ మీరు ఎక్కడ నేర్చుకున్నారు, ఎలా నేర్చుకున్నారు? అంటే దీన్ని మనం వాస్తు కోసం నేర్చుకోవడం జరిగింది. వాస్తులో కూడా ఈ జియో అంటే వాటర్ లైన్స్ ఎట్లుంటాయి ఏముంటాయి అని చెప్పడం జరిగింది. దాన్ని బట్టి మనము అప్డేట్ అయినామన్న. ఓకే. అప్డేటెడ్ వర్షన్ అన్నమాట. అప్డేట్ అయ్యి వాళ్ళు చెప్పిన దానికి మనం ఇది స్వతహాగా కనుక్కోవడం జరిగింది వాటర్ పాయింట్. ఇప్పుడు నేను 4 years నుంచి కూడా బోర్ పాయింట్ వేయడం జరుగుతుంది. 90% పాస్. 90% సక్సెస్ రేట్ ఉంది. 10% ఎందుకని? అంటే వాటర్ లోతులో ఉంటుంది, 1000 feet లోతులో ఉంటుంది. నువ్వు అందుకోలేవు కదా, అంత లోతు వేయాలంటే లక్షల రూపాయలు అయితే రైతు అంత లోతు వేయలేడు. 200 మాక్సిమం రైతు వేసి 600 feet వరకు వేస్తాడు. అంటే అటు వాళ్ళ సైడ్ ఏమైనా ప్రాబ్లం ఉండి ఆగిపోయింది, కానీ మీరు చెప్పిన ఈ థియరీ ప్రకారం అన్ని సక్సెస్ అయ్యాయి. నేను చూసే ఈ స్కానర్ 1500 feet లోతులు ఉన్న నీళ్ళని కూడా స్కాన్ చేస్తుంది. ఓకే. అయితే నేను ఎవరికైనా చెప్పేది అంటే మీ వాళ్ళ ఏరియాలో ఏ లోతు ఉన్నాయి, పక్క పొలాల వేసే వాళ్ళ నీళ్ళు ఏ లోతులు ఉన్నాయి ఆ లోతే వేసుకోవాలి. 200 feet ఉంటే 200 feet, 500 feet 500. అదే కంపెనీ కానీ లేదా హైదరాబాద్ లో కానీ లేదా ఎక్కడైనా ఇళ్ళ దగ్గర అయితే 1000 feet 2000 feet కూడా వేసుకోవచ్చు. నీళ్ళు మటుకు గ్యారంటీ వస్తుంది. ఓకే. సో 90% కంపల్సరీ పాస్ అయిపోతుంది. ఓకే అండి. సో చూసారు కదండి వీడియో. మరి మీరు కూడా బోర్ పాయింట్ల గురించి వాస్తు ప్రకారంగా వేయించుకోవాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేసేయండి. థ్యాంక్ యూ గురుగారు.